వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా భాద్రపద శుద్ధ తదియ రోజున ఆచరించాల్సినటువంటి వ్రతము కానీ నోము కానీ ఏముందా అని చెప్పి చాలామంది ప్రేక్షకులు అడగడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని భాద్రపద శుద్ధ తదియ రోజున హరితాళికా వ్రతము అనేటువంటిది చేస్తారు. అంటే దీని యొక్క విశిష్టత తెలుసుకున్నట్లయితే చాలామంది ఈ వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరిస్తారు. అంటే ఒకప్పుడు కలియుగ ప్రారంభం వరకు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ కాలక్రమేణా వాడుకలో ఇది తొలగిపోయింది. కానీ ఈ యొక్క హరితాళికా వ్రతం యొక్క గొప్పతనం ఏమిటంటే, అసలు ఈనాడు అమ్మాయిలకందరూ కూడాను చేసుకోదగినటువంటి వ్రతం. ఎందుకనంటే ఎవరు చేసుకోవాలి, ఎలాంటి వాళ్ళు చేసుకోవాలనంటే, ముఖ్యంగా కోరుకున్నటువంటి జీవిత భాగస్వామి, అంటే పలానా వ్యక్తి నాకు భర్తగా లభించాలి, లేదా పలానా లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి నాకు భర్తగా లభించాలి అని చెప్పి ఉద్దేశ్యంతో ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని కనుక ఆచరిస్తారో ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వినాయక చవితి లోపల వాళ్ళకి చక్కటి అనుకూలవతుడైనటువంటి భర్త లభిస్తాడు. సాక్షాత్తు ఆ పార్వతీదేవియే పరమేశ్వరుని భర్తగా పొందడం కోసం, ఎందుకనంటే సతీదేవిగా దక్షుని కూతురిగా జన్మించినటువంటి ఆ పార్వతీదేవి తిరిగి హిమవంతుని పుత్రికగా హైమవతిగా జన్మించిన సందర్భంలో గత జన్మ తాలూకు తన భర్త పరమేశ్వరుడు మళ్ళీ ఈ జన్మకి కూడా తన భర్త పరమేశ్వరుడుగా లభించాలని ఈ హరితాళికా వ్రతాన్ని ఆచరించినటువంటి కారణం చేత పరమేశ్వరుడంతటి వాడు భర్తగా లభించాడు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి మంచి సంబంధం రావాలి, జీవితాంతం సుఖ సంతోషాదులతో ఉండాలి, అన్నిటికంటే మించి ఈ కాలానికి కావాల్సింది అన్యోన్యమైనటువంటి దాంపత్యంతో ఉన్నటువంటి భర్త, అలాగే అటువంటి పరిస్థితులు కూడా కలగాలి అనే ఉద్దేశంతో అందరూ ఆడపిల్లలు, కన్యలు, వివాహం కానటువంటి ఆడపిల్లలందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించండి. తప్పకుండా మంచి జరుగుతుంది. అంతేకాకుండా కేవలం పెళ్లి కాని వాళ్ళైనా ఇంకెవరైనా చేసుకోవచ్చా అనేటువంటి ఆలోచన కూడా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఉంటుంది. అయితే ప్రధానంగా ఇందులో అంతర్భాగం ఏమిటంటే దీర్ఘాయుష్యుడైనటువంటి భర్త లభించాలి అనేటువంటి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. కాబట్టి దీర్ఘాయుష్యుడైనటువంటి భర్త లభించాలనేటువంటి ఉద్దేశంతో ఈ జన్మలలో వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలానికి భర్త చనిపోయిన తర్వాత ఇబ్బంది పడేటువంటి మహిళలు కూడా ఉన్నారు, భర్త లేని స్త్రీలు ఉన్నారు. అలాగే ఎన్నో కారణాల వల్ల వివాహం కాకుండా ఉండిపోయి వచ్చే జన్మలోనైనా కానీ చక్కటి భర్త లభించి ఆ చక్కటి భర్తతో అన్యోన్య దాంపత్యం చేయాలనేటువంటి ఆలోచనతో కలిగినటువంటి స్త్రీలు కూడా ఉండి ఉంటారు. భర్త లేని స్త్రీలు, అలాగే వివాహం కాకుండా ముసలితనం అయిపోయి మళ్ళీ వచ్చే జన్మ ఎలా ఉంటుందనే బాధపడేటువంటి స్త్రీలు ఖచ్చితంగా ఈ యొక్క భాద్రపద శుద్ధ తదియ రోజున వచ్చేటువంటి దేవి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే వచ్చే జన్మలోనైనా కానీ దీర్ఘాయుష్మంతుడైనటువంటి భర్త లభించి ఎక్కువ కాలము అన్యోన్య దాంపత్యాన్ని పొందుతారు. ఇది ఆ పార్వతీ అమ్మవారికే కలిగినటువంటి వైభోగము మనలాంటి వాళ్ళకి కలగదా? కాబట్టి సాక్షాత్తు పార్వతీ అమ్మవారే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించింది. పార్వతీ అమ్మవారి స్వరూపమైనటువంటి కంచి కామాక్షి అమ్మవారు ఆ సుందరేశ్వరుణ్ణి భర్తగా పొందడం కోసం ప్రతిరోజు కూడాను సైకతలింగాన్ని అర్చించిందట. అంటే ఈ యొక్క హరితాళికా వ్రతం అనేటువంటిది ఇసుకతో చేసినటువంటి లింగాన్ని అర్చించాలి, లేకపోతే కనీసం మట్టితో చేసినటువంటి ఈశ్వర లింగాన్నైనా కానీ పూజించాలి. ఏం చెయ్యాలి ఈ హరితాళికా వ్రతం అన్నప్పుడు? తదేక దీక్షతో ఆ యొక్క శుచిర్భూతులై ఆ తదియ రోజున సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇల్లంతా శుభ్రపరచుకొని మట్టితో చేసినటువంటి శివలింగాన్ని చక్కగా మనస్ఫూర్తిగా ఆ పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని కోరి ఏ విధంగానైతే చేసిందో అంతే స్వరూపంగా నేనే పార్వతిని, నాకు భవిష్యత్తులో వచ్చే భర్తే పరమేశ్వరుని అంతటి స్వరూపం అని భావన చేసుకుంటూ అమ్మవారిలాగానే ఆ యొక్క శివలింగానికి అభిషేకాది కార్యక్రమాలు జరిపించి, అలాగే చక్కగా నైవేద్యము అనేటువంటిది అన్నము తేనె కలిపినటువంటి నైవేద్యాన్ని
ఆ యొక్క ఈశ్వరికి సమర్పించి అతిథి దేవో భవ కాబట్టి ఎవరైనా అభ్యాగతులకి ఆ రోజున అన్నదాన కార్యక్రమం జరిపించండి. తప్పకుండా ఈ యొక్క తదియ రోజున చేసినటువంటి ఈశ్వరానుగ్రహం వల్ల తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. మంచి భాగస్వామి, జీవిత భాగస్వామి లభిస్తాడు. అలాగే భర్త కోల్పోయినటువంటి స్త్రీలు కూడా ఈ యొక్క పూజ చేసినట్లయితే భవిష్యత్తులో అత్యంత సుదీర్ఘకాలము అన్యోన్య దాంపత్యంలో ఉండగలిగేటువంటి భర్త లభిస్తాడు. మనకు రావణాసురుడి తల్లి అయినటువంటి కైకసి కూడా ఈ యొక్క మృత్తికాలింగాన్ని ప్రతిరోజు అర్చించిందట. కాబట్టి ఇవన్నీ కూడాను శాస్త్ర ప్రమాణాలు మరియు జరిగినటువంటి సంఘటనలే. కాబట్టి ఎవరు కూడా దీన్ని తేలిగ్గా తీసుకోకుండా వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు తదియ రోజున అనగా శుక్రవారం తదియ వచ్చింది. ఆ శుక్రవారం అనగా 6వ తారీఖు రోజున తదియ తిథి ఉంది ఈ నెల. కాబట్టి తప్పకుండా 6వ తారీఖు రోజున ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. For more videos like this, subscribe Big TV channel.